సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాసిన ఓ లేఖ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఉచిత టికెట్ల విషయంలో తమను హెచ్సీఏ దారుణంగా వేధిస్తోందని, బెదిరిస్తోందని, ఇది ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్నే తాము విడిచి వెళ్లిపోతామని రాసింది. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఈ స్టేడియంలో సన్ రైజర్స్ ఆడటం ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మా యాజమాన్యంతో సంప్రదించి ఇక్కడ నుంచి వెళ్లిపోతాం, మరో వేదికను చూసుకుంటామని తెలిపింది. ఇంతకీ ఆ లేఖలో ఏం రాసి ఉందంటే, గత రెండేళ్లుగా తమకు ఉచిత టికెట్లు మరిన్ని కావాలంటూ హెచ్సీఏ బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్మెయిలింగ్ చేస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని పేర్కొంది. అందుకే తీవ్ర ఆందోళనతో లేఖ రాస్తున్నట్లు వెల్లడించింది. గత రెండేళ్లుగా హెచ్సీఏ నుంచి ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఏళ్లుగా మాకున్న ఒప్పందం ప్రకారమే హెచ్సీఏకు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు, అందులోనే 50 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. కానీ ఈ ఏడాది F12A కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో బాక్స్లోనూ 20 టికెట్లు కేటాయించాలని అడిగింది. దీనిపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పాం. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలోకే వస్తుంది. దానికి అద్దె కూడా చెల్లిస్తున్నాం. కానీ గత మ్యాచ్లో F3 బాక్సుకు లాక్ వేశారు. ఎక్స్ట్రాగా మరో 20 ఫ్రీ టికెట్లు కావాలని, లేదంటే బాక్స్ తెరవమంటూ చివరి నిమిషంలో బెదిరింపులకు పాల్పడ్డారు అని రాసుకొచ్చింది. అయితే ఈ లేఖపై హెచ్సీఏ స్పందిస్తూ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అధికారిక ఈమెయిల్స్ నుంచి హెచ్సీఏ అధికారిక ఈమెయిల్స్ కు ఎలాంటి మెయిల్స్ రాలేదు. సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చుంటే ఆ సమాచారం హెచ్సీఏ లేదా ఎస్ఆర్హెచ్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం వెనుకున్న కుట్ర ఏంటి? హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం ఇది. ఈమెయిల్స్ నకిలీవా, నిజమైనవా తెలుసుకోవడానికి ఎస్ఆర్హెచ్ నుంచి కూడా మీడియా స్పష్టమైన వివరణ తీసుకోవాలి. హైదరాబాద్పై దుష్ప్రచారం చేసేందుకే ఇలాంటివి చేస్తున్నారు అంటూ హెచ్సీఏ వివరణ ఇచ్చింది. చూడాలి మరి దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో.